శ్రీ మహాజనాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అంతా ఇప్పుడు సుఖాంతమైంది. పాండవులు దాస్యవిముక్తి పొందారు. ద్రౌపది అడిగిన 2 వరాల వల్ల. ధృతరాష్ట్రుడు మళ్ళీ రాజ్యాన్ని సంపదని అన్నింటినీ ఇచ్చాడు. ఖాండవ ప్రస్థానికి వారి యొక్క ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. బయలుదేరి వెళ్ళారు. చూడండి, మళ్ళీ ఇప్పుడు కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ రకంగా ఖాండవ ప్రస్థానికి వీళ్ళందరూ వెళ్తున్నారో ఇది విన్నాడు దుశ్శాసనుడు. వెంటనే అన్న దగ్గరికి వెళ్ళాడు, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మనం ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించాం కదా, ఈ ముసలివాడు ఇలాగే అంటున్నాడు. ముసలివాడు అంటున్నాడు తండ్రిని. అంటే ఒక దుర్మార్గుడు తండ్రి గురించి తల్లి గురించి మాట్లాడే రీతి ఇది. ఈ ముసలివాడు మొత్తం అంతా కూడా నాశనం చేసేసాడు, ధనాన్నంతటిని కూడా శత్రువుల పాలు చేసేసాడు అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, ఈ దుష్ట చతుష్టయం, వీళ్ళు నలుగురు, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. వీళ్ళు ఇప్పుడు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ఎలాగా, ఏమిటి చెయ్యాలి అని ఆలోచించారు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దుర్యోధనుడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, అర్జునుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనేది చెప్తున్నాడు. ఇక్కడ అర్జునేన సమోవీర్య నాస్తి లోకే ధనుర్ధర. ఈ లోకంలో అర్జునుడితో సమానమైనటువంటి విలుకాడు లేడు. 2 భుజాలు ఉన్నాయి అర్జునుడికి. 2 భుజాలు ఉన్నటువంటి అర్జునుడితో ఎవరు సాటి అర్జునుడి కంటే 1000 భుజాలు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడే సాటి అని అర్జునుడు ఏ శాస్త్రోత్యాలు చేసాడో చెప్తున్నాడు. అర్జునుడు ఈ ద్రుపద మహారాజు నగరంలో ద్రౌపదీ స్వయంవరంలో ఇతరులెవరు చూపించలేని పరాక్రమం చూపించాడు. అక్కడికి వచ్చినటువంటి రాజులు కోపిస్తే ఎక్కడ వాళ్ళని అక్కడే వాళ్ళందరినీ ఓడించాడు. కర్ణుడు ఇత్యాది రాజులందరూ యుద్ధం చేశారు. వాళ్ళందరినీ ఓడించి ద్రౌపదిని చేపట్టాడు. ఎలా ఉంది అంటే, గతంలో అంబిక, అంబాలికల యొక్క స్వయంవరంలో కాశీరాజు సభలో భీష్ముడు ఏ రకంగా రాజులందరినీ నియంత్రించి ఓడించి ఈ అంబిక, అంబాలికని తీసుకువెళ్ళాడో ఆ రకంగా అర్జునుడు ద్రౌపదిని తీసుకువెళ్ళాడు అని చెప్పాడు. ఒకసారి అర్జునుడు తీర్థయాత్రకి వెళ్ళాడు నాన్న. ఆ సమయంలో నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉలూపిని వివాహం చేసుకున్నాడు శాస్త్రసమ్మతంగా. ఆ తర్వాత గోదావరి, కావేరి ఈ నదుల్లో స్నానం చేశాడు. సముద్ర తీరంలో ఉన్నటువంటి కుమార తీర్థానికి వెళ్ళాడు. అక్కడ మకర రూపంలో ఉన్నటువంటి 5 అప్సరసలకి శాపవిమోచనం కలిగించాడు. తర్వాత కన్యాకుమారి తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ద్వారక వెళ్ళాడు. ద్వారకలో శ్రీకృష్ణస్వామి వారి ఆదేశం మేరకు సుభద్రని తీసుకొని రథం మీద కూర్చోబెట్టుకొని నగరానికి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్తాను విను, అర్జునుడు యొక్క సాహసం ఏమిటో అంటున్నాడు. అగ్నిదేవుడు కోరిన మేరకు ఖాండవనాన్ని ఆయనకిచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు అభయం ఇచ్చాడో ఖాండవనాన్ని దహించాడు అగ్ని. ఆ సమయంలోనే అగ్నిదేవుడు అర్జునుడికి రథాన్ని, ధనుస్సుని, బాణాల్ని ఇచ్చాడు. కవచం ఇచ్చాడు. అవన్నీ స్వీకరించాడు. చాలా ప్రభావశాలిగా అగ్నికి సహకరించాడు. అది విన్నటువంటి మహేంద్రుడు మేఘాలకి ఆదేశం ఇచ్చాడు. అతివృష్టి కురిపించాడు. అన్ని వైపుల నుంచి కూడా శరప్రవాహం కురిపించాడు అర్జునుడు. మేఘాలన్నిటి కూడా నివారించాడు. ఈ రకంగా దేవేంద్రుడు తెల్ల ఏనుగు ఎక్కి వచ్చాడు. సర్వదేవజనాలతో కలిసి వచ్చాడు. అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, యుద్ధం చేశాడు. రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, ఆదిత్యులు, విశ్వేదేవులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి అర్జునుడితో యుద్ధం చేశారు. అందరూ అస్త్ర సంపన్నులు.
అయినప్పటికీ కూడా ఎవరు అర్జునుడిని ఏమీ చేయలేకపోయారు. యుద్ధంలో అతనితో గెలవడం కష్టము అని గ్రహించారు వాళ్ళందరూ కూడా. దేవజనాలన్నీ వచ్చి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాయి. వాళ్ళందరినీ జయించాడు. ప్రళయకాలంలో యముడు ఎలా ఉంటాడో అలాగే యుద్ధం చేశాడు అర్జునుడు. బాణముష్టి కురిపించారు దేవజనాలు. వెంటనే గాంధీవాన్ని తీసుకున్నాడు. దేవజనాలందరినీ కూడా అదుపులోకి తెచ్చాడు. ఇక శస్త్ర వర్షాన్ని కురిపించారు సవ్యసాచి మీద. ఆ శస్త్ర వృష్టిని కూడా 2 ముక్కలు చేశాడు ప్రతి బాణాన్ని అర్జునుడు. ఈ రకంగా దేవజనాలందరూ యుద్ధం నుంచి పారిపోయారు. అది చూసినటువంటి దేవేంద్రుడు యుద్ధం చేశాడు అర్జునుడితో. అర్జునుడు దేవేంద్రుని కూడా గాయపరిచాడు. అప్పుడు రాళ్లవాన కురిపించాడు దేవేంద్రుడు. అర్జునుడు బాణాలతో ఆ రాళ్లవానని కూడా నిరోధించాడు. అప్పుడు ఆ రాళ్లవాన్ని మరీ ఎక్కువ చేశాడు, మరీ తీవ్రం చేశాడు అర్జునుడు యొక్క బలాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో దేవేంద్రుడు ఆ తీవ్రమైనటువంటి రాళ్లవానని కూడా కట్టడి చేశాడు అర్జునుడు. అప్పుడు అంగదము అనేటువంటి ఒక పర్వతం చెట్లతో ఉన్నదాన్ని అర్జునుడి మీద ప్రయోగం చేశాడు, విసిరాడు దేవేంద్రుడు. అగ్ని ఎలా మండుతూ వస్తుందో అలాగే ఆ పర్వతం వస్తోంది అర్జునుడి మీదకి. కొన్ని వేల బాణాలని ప్రయోగించి అర్జునుడు ఆ పర్వతాన్ని ధ్వంసం చేశాడు. ఈ రకంగా ఇంద్రుడు గ్రహించాడు అర్జునుడిని యుద్ధంలో ఓడించడం సాధ్యం కాదు అని. చాలా ఆనందపడ్డాడు అతని యొక్క పరాక్రమానికి. ఆ విధంగా స్వర్గలోకంలో కూడా అర్జునుడిని గెలిచేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వీరుడు కనిపించలేదు. అంతేకాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడైనా అర్జునుడిని గెలవలేడు అని అటువంటి పరిస్థితి కనిపించింది. యక్షులు, రాక్షసులు వీళ్ళందరినీ కూడా పరాజితులు చేశాడు అర్జునుడు. అటువంటి అర్జునుడి వైపు ఎవరూ చూడలేకపోయారు. గతంలో అమృతం కోసం వెళ్ళినటువంటి గరుత్మంతుడు దేవతల మీద ఏ రకంగా జయం సాధించాడో ఆ రకంగా అర్జునుడు దేవతల మీద విజయం సాధించి అగ్నిదేవుని సంతృప్తిపరిచాడు. అటువంటి సమయంలోనే మయుడు అనుగ్రహించాడు. మయుడు ద్వారా సభాభవనాన్ని కూడా పొందారు. ఇంకా చెప్తాను నేను అర్జునుడు యొక్క గొప్పతనము అంటున్నాడు దుర్యోధనుడు అని. ఈ ఉత్తర దిక్కులో యాత్ర చేశాడు, ద్వైత్రయాత్ర అర్జునుడు చేసి ఈ జంబూద్వీపంలో ఉన్నటువంటి 9 ప్రాంతాలని వశపరుచుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రత్నాలు, ధనరాశులు సమర్పించారు. ఆ ధనరాశులతో అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయాటం జరిపించాడు అర్జునుడు. అర్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు మరెవడూ లేడు. అర్జునేన సమోవీర్యే నాస్తి లోటే పుమాన్ పతిత్తు. అర్జునుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నవాడు ఎవడు ఈ పృథ్వీలో లేడు అన్నాడు అని. ఇక దేవతలు, దానవులు, యక్షులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు, భీష్ముడు, ద్రోణుడు, సమస్త రాజులు ఎందరో కలిసి వచ్చినప్పటికీ కూడా, అర్జునుడిని చుట్టుముట్టినప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నటువంటి అర్జునుడిని ఎవరు కూడా ఎదిరించలేము అని చెప్పాడు అని. నేను ఎప్పుడూ కూడా అర్జునుడి గురించే ఆలోచిస్తూ ఉంటాను, భయంతో ఉద్విగ్నం పొందుతూ ఉంటానన్నాడు అని. గృహే గృహేతి పశ్యామి తాత్తపాప్తమహం సదా సరగాండీవ సంయుక్తం పాశస్తమివాంతకం అభిపార్థ సహస్రాణి భీత పశ్యామి భారత పార్థభూతమిదం సర్వం నచరం ప్రతిభాతి మే. ఏ ఇంట్లోకి వెళ్ళినా దుర్యోధనుడికి పాశం పట్టుకున్నటువంటి అర్జునుడే కనిపిస్తూ ఉంటాడట. పాశం పట్టుకున్న యమధర్మరాజులాగా గాంధీవం పట్టుకున్న అర్జునుడు కనిపిస్తూ ఉంటాడట. ఆ భయంలో కొన్ని వేల మంది అర్జునుడిని నేను చూస్తున్నాను అన్నాడు అని. పార్థభూత విధం సర్వం నగరం,
మొత్తం నగరమంతా కూడా పార్థమయం అయిపోయింది, అర్జునమయం అయిపోయిందిట. పార్థమేవై పశ్యామి రహితే తాత భారత దుష్టా సప్రజతం పార్థం ఉద్భ్రమామి యతేతనః అని ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా అర్జునుడే కనిపిస్తున్నాడు. కంసుడు ఎప్పుడూ కృష్ణుడినే చూస్తూ ఉండేవాడు. మారీచుడు చెప్తాడు రామాయణంలో, రామమేవా పశ్యామి, రాముణ్ణే చూస్తున్నానన్నాడు. అలాగెక్కడ అర్జునుడే కనిపిస్తున్నాడు. అంతేకాదు అక్కడ మారీచుడు చెప్తాడు, రటారాధాని నామాని, రాతో వచ్చే నామం ఏది విన్నా రాముడే గుర్తొస్తాడని. ఇక్కడ వీడు అంటున్నాడు దుర్యోధనుడు, అటారాధీని నామాని అర్జున త్రస్తేత అశ్వత్సార్ధాజాచేవ సాహసం జంజనయంతి మే. అర్జునుడంటే ఎంత భయం అంటే అకారంతో మొదలయ్యే ఏ శబ్దం విన్నాడే అర్జునుడే గుర్తొస్తున్నాడు. అశ్వము అన్నారనుకోండి అర్జునుడే గుర్తొస్తున్నట్ట. అర్థము అన్నారనుకోండి అర్జునుడే గుర్తొస్తున్నాడు. అజము అన్నారు అర్జునుడే గుర్తొస్తున్నాడు. అందువల్ల నాకు భయం కలుగుతున్నది అన్నాడు అని. అర్జునుడి వల్ల తప్పిస్తే ఇంకెవ్వరి వల్ల నాకు భయం లేదు. యుద్ధంలో అర్జునుడు ఎలాంటి వాడంటే ప్రహ్లాదునైనా బలిచక్రవర్తినైనా సరే సంహరించేటువంటి సామర్థ్యం ఉన్నవాడు. కాబట్టి అర్జునుడితో యుద్ధం అయితే ఏమవుతుంది, మన యొక్క జనులందరూ కూడా నశించిపోతారు. అర్జునుడి యొక్క ప్రభావం ఏమిటో, అహం తస్య ప్రభావజ్ఞ నిత్యం దుఃఖం వహామి చ. అర్జునుడి యొక్క ప్రభావం ఏమిటో నాకు తెలుసును, అందువల్ల ఎప్పుడు నేను దుఃఖిస్తున్నాను అన్నాడు అని ఇప్పుడు చెప్తున్నాడు. పూరాహి దన్నచారణ్యే మారీచస్య యథా భయం భవేద్ రామే మహావీర్యే తదా పార్థే భయం మమ. గతంలో దండకారణ్యంలో మారీచుడికి రాముడంటే ఎంత భయం వచ్చిందో అలాగే నాకు ఇప్పుడు అర్జునుడు అంటే అంత భయం ఉన్నది అన్నాడు. అది విన్నటువంటి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నాయన అర్జునుడు చాలా గొప్ప పరాక్రమశాలయ్యా, ఆ విషయం నాకు కూడా తెలుసు. అతన్ని ఎదిరించడము అతన్ని ఓడించడము ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నువ్వేం చెయ్యాలి, అర్జునుడికి కోపం తెప్పించుకో. అర్జునుడికి ఏ పని నచ్చదో ఆ పని ఎప్పుడు చేయకు. అది జూదం కావచ్చు, లేదు శస్త్రయుద్ధం అవ్వచ్చు, లేదు దుర్భాషణ అవ్వచ్చు, ఇవేవి కూడా చెయ్యొద్దు అతనితోటి. అలా అయిందనుకో అతనికి నీతో యుద్ధం వచ్చే పరిస్థితే లేదు. అప్పుడు స్నేహంతో ప్రవర్తించవయ్యా అర్జునుడితోటి. అర్జునుడితో సత్సంబంధం ఉన్నటువంటి వాడు ముల్లోకాలను కూడా వాడికి భయం కలగదు అన్నాడు. కాబట్టి అర్జునుడితో ఎప్పుడు కూడా స్నేహంతో ఉండవయ్యా అని సలహా ఇచ్చాడు. అది విన్నటువంటి దుర్యోధనుడు చెప్తున్నాడు, ఈ జూదంలో మేము అర్జునుడి విషయంలో చాలా కపటంతో ప్రవర్తించావు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి అర్జునుడిని సంహరించాలి. ఇప్పుడు అర్జునుడిని సంహరిస్తే మాకు యుద్ధం కలుగుతుంది అంటే తండ్రి చెప్తున్నాడు, నాయన అర్జునుడితో సఖ్యతగా ఉండవయ్యా, మంచిగా ఉండవయ్యా అని చెప్తే అది వినడు. అర్జునుడిని సంహరించాలి. ఇప్పుడు ఏదో మాయోపాయంతో అర్జునుడిని సంహరించేటువంటి ఉపాయం నువ్వు చెప్పవలసింది అని చెప్తున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయన పాండవుల విషయంలో ఎటువంటి ఉపాయాన్ని ప్రయోగించకూడదయ్యా. ఇంతకుముందు నువ్వు ఎన్నో ఉపాయాలు ప్రయోగించావు పాండవుని సంహరించాలని, అవన్నీ కూడా అతిక్రమించారు పాండవులు. కాబట్టి మన వంశం బాగుండాలంటే, మన పరిజనులందరూ బాగుండాలంటే, అందరూ జీవించి ఉండాలంటే నువ్వు, నీ సోదరులు, నీ మిత్రులు, నీ బంధువులు అందరూ కూడా చక్కగా చల్లగా ఉండాలంటే అర్జునుడితో స్నేహం చెయ్యండి అయ్యా అన్నాడు. ఈ ధృతరాష్ట్రుడి మాటలు విన్నటువంటి దుర్యోధనుడు కొంతసేపు ఆలోచించాడు. ఆలోచించి విధి ప్రేరితము అన్నారు ఇక్కడ వ్యాసులు వారు. విధి వాడిని నడిపిస్తున్నది. ఆ విధి ప్రేరణతో ఇలా అంటున్నాడు, మహారాజా, ఒక సందర్భంలో పండితుడు దేవపురోహితుడైనటువంటి బృహస్పతి ఇంద్రుడికి ఒక నీతి ఉపదేశం చేశాడు. అదేమిటి ఆ నీతి అంటే, సర్వోపాయే నింతవ్యా శత్రవ శత్రుసూదన పురా యుద్ధాద్బలాద్వాపి ప్రకుర్వంతి తవాహితం. అంటే మనకి కీడు చేసేటువంటి శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువుల్ని యుద్ధం చేసైనా లేదు యుద్ధాన్ని విరమించైనా సరే అన్ని రకాల ఉపాయాలు ద్వారా అతన్ని సంహరించాలి. మేము
పాండవుల యొక్క ధనాన్ని అంతటినీ కూడా రాజులందరినీ సత్కరించారు. పాండవుల ధనంతో రాజులందరినీ సత్కరించాం. పాండవులతో యుద్ధం చేస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది అని అడిగాడు. ఇప్పుడు మనకి పాము కాటు కలజాలనే ఉద్దేశంతో పూర్వసర్పాలని మన మెడలోనో వీపు మీదనో ఎవరు వేస్తారు? కాబట్టి ఈ పాండవులు కోపంతో ఉన్న శత్రువులు ఇప్పుడు శస్త్రాలు ధరించారు, రథాలను ఎక్కారు. కోపంతో ఉన్న సర్పాల్లాటమన్నీ ఎప్పుడైనా సరే చంపేస్తారు, ఎవరిని ఉంచరు. అర్జునుడు కవచం ధరించున్నాడు, 2 అమ్ముల పొదులు పెట్టుకున్నాడు, గాంధీవాన్ని ధరించున్నాడు, అటు ఇటు చూస్తూ వెళ్ళేట. భీముడు ఏం చేసేట? పెద్ద గద పట్టుకున్నాడు, అది వేగంగా తిప్పుతున్నాడు, గబగబా రథం ఎక్కి వెళ్ళాడు. ఈ నకులుడు అర్ధచంద్రాకారంలో ఉన్న డాలుని కత్తిని తీసుకుని వెళ్ళేట. సహదేవుడు యుధిష్ఠిరుడు కూడా వారు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నారో అటు సూచిస్తూ వెళ్ళారట. ఇక వాళ్ళందరూ కూడా శస్త్రాలు ఇతర సామగ్రంతా నిండినటువంటి రథాలు ఎక్కి ఈ శత్రుపక్షంలో ఉన్న వాళ్ళని సంహరించడం కోసము, సేనని సమకూర్చడం కోసం వెళ్ళారు. అని మనం ఏం చేసాం? వాళ్ళని పాండవుల్ని పరాభవించాం, అవమానపరిచాం. దాన్ని వాళ్ళు ఎప్పుడూ క్షమించరు. ద్రౌపది చాలా కష్టాలు పడ్డాది. ఆ కష్టాలన్నీ కూడా వాళ్ళు సహించి మన్నేమి చేయకుండా ఉంటారా అని అడిగాడు. అని మహారాజా మీకు మేలు జరుగుతుంది, వనవాసాన్ని పందెంగా పెడదాము, మళ్ళీ జూదం ఆడదాం, ఈ రకంగా వాళ్ళని మనం వశం చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. దేవా 12 వర్షాణి వయం వా దూత నిర్జితా ప్రివిసేమ మహారణ్యం ఆజనై ప్రతివాసితా. జూదంలో ఓడిపోతే వాళ్ళైనా మేమైనా సరే 12 సంవత్సరాలు మృగచర్మాలు ధరించి వనంలో నివసిస్తాము. అంతేనా? త్రయోదశంచ సజనే అజ్ఞాత పరివత్సరం జ్ఞాతాచ్చ పునరజ్ఞాని వనే వర్షాని 12 నివసేమ వయం తే వా తథా జూతం ప్రవర్తతాం అక్షాన్తా పునర్జూతం ఇదం కుర్వంతు పాండవాః. ఈ 13వ సంవత్సరంలో జనుల మధ్యనే ఉండాలి, అజ్ఞాతంగా ఉండాలి. ఒకవేళ అజ్ఞాతవాసం కానీ భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తాం. ఇది వారైనా చెయ్యాలి, మేమైనా చెయ్యాలి. ఇది పందెం పెట్టుకొని జూదం ఆడతాము. పాండవులు మళ్ళీ పాచిరలు వేసి మాతో జూదం ఆడాలి అన్నాడు అని చెప్తున్నాడు. ఏతత్ కృత్యతమం రాజన్ అస్మాకం భరతర్షభ. మనకి సర్వోత్తమమైనటువంటి కర్తవ్యం ఇదేను అని ఈ శకుని ఉన్నాడే, శకుని ఈ పాచిర విద్యలో చాలా నైపుణ్యం ఉన్నటువంటి వాడు. కాబట్టి మనం మిత్రులను సమకూర్చుకుందాం, మంచి బలం ఉన్నటువంటి వాళ్ళని ఎదిరించడానికి సాధ్యం కానటువంటి సైనికులందరినీ సత్కరించుకుందాం, చేసుకుంటూ రాజ్యాన్ని పటిష్టపరచుకుందాం. ఒకవేళ వాళ్ళు 13 సంవత్సరాలు గడిపి ప్రతిజ్ఞను పూర్తి చేస్తే అప్పుడు యుద్ధంలో వారిని ఓడించేద్దాం. ఇది మీకు నచ్చుతుందా అని అడిగాడు. అది విన్న ధృతరాష్ట్రుడు అంటున్నాడు, చూడండి దీనికి ఎదురు చెప్పలేదు ధృతరాష్ట్రుడు, వెంటనే ఆమోదం చెప్తున్నాడు. తూర్ణం ప్రత్యావశత్వాను కావం విద్వనదానపి ఆగచ్చంతు పునర్జూతం ఇదం కుర్వంతు పాండవాః. నాయనా, పాండవులు ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి పిలిపించు, వారు రావాలి, మళ్ళీ కొత్త పందెంతో జూదం ఆడాలి అని చెప్పాడు. అది విన్నటువంటి ద్రోణుడు, సోమదత్తుడు, బాల్యకుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, యుయుత్సుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, వికర్ణుడు వీళ్ళందరూ కూడా మా జూతమిచ్చభాసంత సమోస్థితి సర్వసహ, ఇప్పుడు మళ్ళీ జూదం ఆడద్దు అని చెప్పి మొత్తుకున్నారు. ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పారు. అని
భవిష్యత్తు గురించి భావించేటువంటి వాళ్ళు, మిత్రులు అందరూ కూడా భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు, మిత్రులైనటువంటి వారు కూడా అనిష్టం, మాకు ఇష్టం లేదు జూతము మళ్ళీ అని చెప్తున్నప్పటికీ కూడా కుమారుల మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడు మళ్ళీ పాండవుల్ని జూదానికి పిలవడానికి ఆదేశం ఇచ్చాడు. ఇది స్వస్తి.